ఒకసారి ఈ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద లీస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 2, 3, 5, 6, 9 and 18 అండ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ ఇచ్చిన నెంబర్స్లో 2, 3, 5, 6, 9, 18తో డివైడ్ అవుతూ అంటే భాగింపబడుతూ పర్ఫెక్ట్ స్క్వేర్ అనే నెంబర్ ఏంటి? దీనికి రకరకాలుగా చేయొచ్చు. కొందరు ఏం చేస్తారంటే 2, 3, 5, 6, 9, 18 అన్నింటిని మల్టిప్లై చేసి దాంట్లో పవర్స్ స్క్వేర్ పవర్స్ ఉండేలాగా చూసుకొని మిగతా తీసేసి మల్టిపుల్ కనుక్కుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్ మనకు ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆప్షన్స్లో ఉన్న వాటిని కొంచెం గమనించి మనం ఏమైనా ఆన్సర్ చేయొచ్చా? వెరీ సింపుల్గా చూద్దాం. ఇప్పుడు ఉన్న వాటిలో లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి, అన్నిటితో డివైడ్ అవ్వాలి. ఉన్న వాటి అన్నింటిలో లీస్ట్ నెంబర్ నాకు ఆప్షన్లో 144 ఉంది, కానీ 144 5తో డివైడ్ అవ్వదు, కానీ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ పాసిబిలిటీ ఉంది 400. సో ఈ 400 3తో డివైడ్ అవ్వదు, కాబట్టి 400 నాకు ఆప్షన్ రాదు. అంటే నాకున్న ఆప్షన్స్ ఏంటి? 900, 3600. ఒక్కసారి 900ని గమనిస్తే 900 2తో 3తో 5తో 6తో 9తో 18తో అన్నిటితో డివైడ్ అవుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. ఇక్కడెక్కడా కూడా అనవసరంగా మ్యాథ్స్ చేయమని చెప్పట్లేదు ఎగ్జామినర్ మని. ఆప్షన్స్ కొంచెం వెరిఫై చేసి డివిజిబిలిటీ రూల్స్ గుర్తు తెచ్చుకుంటే వీడు 3తో డివైడ్ అవ్వడు, వీడు 5తో డివైడ్ అవ్వడు, ఇక్కడ ఉన్న అన్నిటితో తను డివైడ్ అవుతున్నాడు, వీడు 30 స్క్వేర్ కూడా అవుతాడు. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఊరికే పద్ధతి ప్రకారంగా వెళ్ళిపోయి ఇట్లా చేయాలి ఇదే మెథడ్ అని కాదండి. కాస్త అబ్జర్వేషన్ అండ్ అవేర్నెస్ ఉంటే క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.